హాయ్ ఫ్రెండ్స్, టుడే టేస్టీ చికెన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం గీ వేసుకోవాలి. దాంతోపాటు పక్క స్టవ్ మీద రైస్ బాయిల్ అవ్వడానికి సరిపడా నీళ్లు పెట్టుకుని అవి కూడా హీట్ చేయాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన దినుసులు ఉంటాయి కదా, కొన్ని ఆయిల్లో వేసి రిమైనింగ్ అన్ని ఇలా ప్లేట్లో చూపించినట్టు ఇవన్నీ కూడా వాటర్లో వేసేసి బాయిల్ చేయాలి. ఈ వాటర్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంతోపాటు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకొచ్చి గీకి యాడ్ చేయాలి. మ్యాగ్నేట్ చేయడం అంటే ముందు రోజు నైటే చికెన్ తీసుకొచ్చి నీట్గా వాష్ చేసి దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, తగినంత సాల్ట్, చికెన్ మసాలా అన్నీ మిక్స్ చేసి హోల్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ చికెన్ని యూస్ చేస్తే చికెన్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు మనకి వాటర్ అంతా బాయిల్ అవుతుందా, ఈ వాటర్కి ముందుగానే నానబెట్టుకున్న రైస్ తీసుకొచ్చి యాడ్ చేయాలి. ఈలోపు మనకి చికెన్ చక్కగా ఫ్రై అవుతుంది కదా, మధ్యలో చికెన్ కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ చికెన్ని మిక్స్ చేసుకుని అందులో కొంచెం కర్డ్ యాడ్ చేయాలి. 1.5 స్పూన్ సరిపోతుంది. కర్డ్ యాడ్ చేసి ఆ కర్డ్తో పాటుగానే కొంచెం చికెన్ మసాలా కూడా 1 స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేయాలి. చికెన్ మసాలా ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, చికెన్ బిర్యానీ అదిరిపోతుంది. సో యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసేయాలి. ఈలోపు మనకి చికెన్ బిర్యానీకి కావాల్సిన రైస్ కూడా బాస్మతి రైస్ యూస్ చేస్తే బాగుంటుంది. నేను అదే యూస్ చేశాను. రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. ఈ రైస్ మనకి 70% కుక్ అయిన తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ అందులో కొంచెం అంటే 1 నిమ్మకాయ, హోల్ నిమ్మకాయ సరిపోతుంది, మంచిగా వేసేసుకోవాలి. వేసుకుని మిక్స్ చేసుకుని ఈలోపు కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ 2 కూడా చికెన్కి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ రైస్ ఆల్రెడీ కుక్ అయిపోతుంది కదా, ఆ రైస్ని నీట్గా నీళ్ళు తీసేసి మొత్తం రైస్ అంతా చికెన్కి యాడ్ చేసేయాలి. దాంతోపాటు పుదీనా కూడా యాడ్ చేసి మూత పెట్టేసి పక్క స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆ పెనం మీద ఈ చికెన్ బిర్యానీ బౌల్ పెట్టేసేయాలి. జస్ట్ 10 మినిట్స్ వదిలేస్తే 10 మినిట్స్ తర్వాత టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సింపుల్గా మనకి 40 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఒక్కసారి టేస్ట్ చూడండి, చేసి చూసి టేస్ట్ చేయండి. అదిరిపోయే చికెన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. ఓకేనా? సూపర్ అంటే సూపర్ మరి. థ్యాంక్ యూ.